సిస్టమ్ లేదా వ్యక్తిగత ల్యాప్టాప్ పీసీ పనిచేయటం లేదా? విండోస్ మాటిమాటికి షట్ డౌన్ రీస్టార్ట్ అవుతుందా? అయితే మీకే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక లోపం తలెత్తి సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక భారత్, అమెరికా, ఆస్ట్రేలియా సహా ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి తలెత్తింది. విండోస్ యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించిన వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. దీంతో పలువురు ఈ సమస్య గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్ తదితర సేవలకు అంతరాయం ఏర్పడింది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు విమానాల రాకపోకల్లో జాప్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మన దేశంలో ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలియజేసింది. స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ తో సహా అమెరికాలోని ప్రధాన విమానయాన సంస్థలు విండోస్ క్రాష్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలిగినట్లు వెల్లడించాయి. భారత్లోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సర్వర్లు నిలిచిపోవడంతో బోర్డింగ్ పాస్లను మాన్యువల్గా జారీ చేస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఒక ప్రకటన చేసిన ఆ సంస్థ, మేము ఉపశమన చర్యలను కొనసాగిస్తున్నాం, ఇప్పటికీ కొంతమేర సమస్య కొలిక్కి వచ్చింది అని ట్వీట్ చేసింది. ఆస్ట్రేలియా అంతటా అనేక కంపెనీలు సేవలకు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయానికి కంపెనీలకు పనిచేసే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో సాంకేతిక సమస్య కారణమని ఆస్ట్రేలియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ట్విట్టర్లో వెల్లడించారు.